ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య సర్వాధికారినైనా మీకే వేలది వందనములు కృతజ్ఞత స్తుతిస్తోత్రం చెల్లించుకుంటాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితం జరిగించమని చిన్న ప్రార్థన యేసు నామంలో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తనలు 119వ అధ్యాయము 165వ వచనము. నీ ధర్మశాస్త్రం ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి త్రొట్టిల్లుటకు కారణమేమీ లేదు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఈ ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి త్రొట్టిల్లుటకు కారణం ఏమీ లేదు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యెషయా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనంలో నీతి సమాధానమును కలుగచేయును, నీతి వలన నిత్యమును నెమ్మలము నెంబరము కలుగును. అప్పుడు నా జనులు విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానముల యందును సుఖకరమైన నివాసముల యందు నివసించెదరు. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను మీ అనుగ్రహించటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, విరవనీయకుడి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22-23 వచనంలో అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం, ఇట్టి వాటికి విరోధమైన నేమేమీ లేదు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు సమస్త జ్ఞానము మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయమునకును మీ తలంపునకును కావలియుండును. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 56వ వచనం. నీ ఉపదేశం అనుసరించి నడుచుకొనుచున్నాను, ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 97వ వచనం. నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమేళ నేను దానిని ధ్యానించుచున్నాను. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. నువ్వు నడుచున్నప్పుడు నీ అడుగున విరుకున పడదు, నువ్వు పరిగెత్తినప్పుడు నీ పాదం త్రొట్టిల్లదు. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం. ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్ష నందును, ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 18వ వచనం. నువ్వు నా ఆజ్ఞలు ఆలకింపవలని నేనెంతో కోరుచున్నాను, ఆలకించిన యెడల నీ క్షేమము నది వలన, నీ నీతి సముద్ర తరంగములనే ఉండును. చివరిగా ఒక మాట, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమైన దేవ యేసయ్య, నేను మీరు ఇచ్చిన వాక్యదానాన్ని మర్చిపోయి కృతజ్ఞత చెల్లించుకుంటాను తండ్రి. మేము నేను ప్రేమించేవారుగా, నీ నీతిని నీ రాజ్యం ఎతికేవారంగా ఉండే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృపను మమ్మల్ని బలపరచండి, సరిపరచండి. మీకు మహిమకరంగా మమ్మల్ని వాడుకొని చిన్న ప్రార్థన చేసిన నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్.